నాకెప్పుడు ఏది నేను అనుకున్నట్టు జరగట్లేదు. ఇదంతా చూసేవాడికి తెలుస్తుంది అంటావా? నాకు తెలుస్తుంది కదా బాబాయ్. ఒక 5 ఏళ్ళు ఆగండి, ఒక్కొక్కడికి ఇచ్చాను. ప్రతి హిట్టు మా అమ్మ కోసమే తను. నేను అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయి 7 ఏళ్ళు. ఫొటోస్ కూడా పెళ్ళికి ఫోటోలు దిగుతారు కదా, ఇట్లా ఇలా అని ఇంత ఎక్స్ప్రెషన్ దిగి ఫోటోలు పట్టుకుని ఆఫీసులు తిరుగుతుండేవాడిని. ఆడిషన్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వలేదు. ఆర్జేకి కూడా ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అవి వర్కౌట్ అవ్వట్లేదు, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా విజయవాడ 98.3 ఆర్జే దగ్గర నుంచి వచ్చిందన్నమాట, ఇక్కడ చేయొచ్చు బ్రో మీరు అని. మనం సొంతగా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సింగర్స్ ఆడియో ఫంక్షన్ మీద ఎలా పర్ఫామ్ చేస్తారు అన్న దాని మీద ఒక చిన్న స్కెచ్ అవుట్ చేశాను, అప్లోడ్ పెట్టాను. పొద్దున్న లేచేపాటికి భయంకరమైన వైరల్ అయిపోయింది. ఫేస్బుక్లో రిక్వెస్ట్లు, కాల్లో మెసేజ్లు. ఇండస్ట్రీ నుంచి కూడా ఉంటుంది, భలే చేసామమ్మా అన్నారు. బాబాయ్ స్కెచ్కే మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. ఒక నల్లగా ఉన్నోడు మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తారు. ఒకడేమో బ్లాక్ అండ్ వైట్ అంటాడు, ఒకడేమో గులాబ్ జామ్ రసగుల్లా అంటాడు, ఒకడేమో ఆచగద్ద ఉండాలి. మిమ్మల్ని అక్కడ పెట్టానండి. నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను, మీరు అక్కడే ఉండండి అంతే, అంతకు మించి. ఐ లవ్ యూ. ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. ఇంకొక్కసారి నువ్వు నన్న మాట అన్నా, ఆర్య అక్కడ ఉందని అడిగినా వెంటనే చెప్పేస్తాను. నిన్ను కాదు, ఆర్య. చూడరా, చూడు సరిగ్గా చూసావా మా నాన్నకలరా. కష్టాలు మనుషులకే వస్తాయమ్మా, కష్టాలు పెట్టేవాళ్ళకి ఇంకా త్వరగా వస్తాయి. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఉల్లిపాయలు కోస్తున్నావుగా. అలా బుద్ధ విగ్రహంలో నుంచోకపోతే వచ్చి ఏదో ఒకటి మాట్లాడు. భోజనం చేసావా? ఛీ! నాకు సుహాస్ అంటే చాలా ఇష్టం. నేను డైరెక్టర్ అయితే ఈ అబ్బాయిని పెట్టాలి అని అనుకున్నా. సుహాస్ ఒక విజయ్ సేతుపతి లాంటి ఆర్టిస్ట్ అవుతాడని నా నమ్మకం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాయిస్ తోటి కదిలిస్తాడు, ఐస్ తోటి కదిలిస్తాడు, బాడీ లాంగ్వేజ్ తో కదిలిస్తాడు. తనకున్న సిగ్గుకి, తనకున్న డౌన్ టు ఎర్త్ ఉన్న దానికి కొన్నాళ్ళు పోయిన తర్వాత తను వెనక్కి తిరిగి చూస్తే తన వెనకాల అన్ని గొప్ప సినిమాలే ఉంటాయని చెప్పారు. ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఒక సినిమాకి తను హీరో అవడం అనేది చాలా పెద్ద అదృష్టం. సుహాస్ ఇస్ వన్ సచ్ యాక్టర్. నువ్వు ఇళ్లలోకి దూరిపోతావు బ్రో. నీకు చాలా తక్కువ మంది యాక్టర్లుగా కేపబిలిటీ ఉంటుంది. వెంకీ సార్, నాని, దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ వర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ అండ్ ఐ కెన్ సీ సుహాస్ గోయింగ్ దేర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూరా. నీ ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈ సినిమా చూసిన తర్వాత. కలర్ ఫోటో చేశారు, ఫెంటాస్టిక్, వండర్ఫుల్. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అవి. ఆల్ దీస్ గైస్ డిడ్ ఎ గుడ్ జాబ్. ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. నేను చూసిన అతి తక్కువ గొప్ప యాక్టర్స్లో సుహాస్ కూడా ఒకడు. బెస్ట్ యాక్టర్ మేల్ ఒరిజినల్ ఫిలిం. నాకు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ ఫర్ కలర్ ఫోటో. నవాజుద్దీన్ సిద్దికి సౌత్ లో కరెక్ట్ ఏజ్ లో సినిమాలకు వచ్చేది ఎలా ఉంటుందో అలా వచ్చాడు. అది యూట్యూబ్ లో ఎప్పటి నుంచో నేను చూస్తున్నా, ఇంత సూపర్ టాలెంటెడ్ బాయ్ వీడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అని సడన్లీ ఈస్ డూయింగ్ వన్ స్ట్రీక్ ఆఫ్ ఫిలిం. సుహాస్ ఒక కొరియోగ్రాఫర్ కే కాంపిటీషన్ ఇచ్చేందుకు నేను అనుకున్నా సుహాసే కొరియోగ్రాఫ్ చేసుకున్నాడేమో అనుకున్నాను. దూరం వచ్చాడు, అందరూ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఒక 7-8 ఇయర్స్ ముందు మేము కూర్చొని అనుకునే వాళ్ళం, ఇప్పటికన్నా ఒక సినిమా వస్తుందా, ఇప్పటికన్నా ఒక ఆపర్చునిటీ వస్తుందా అన్న దగ్గర నుంచి ఒక అవార్డు తీసుకోవడము, ఈరోజు ఒక స్టార్ అయిపోయాడు అనాలేమో ఈరోజు. ఏంట్రా అస్తమాన ఆడి గురించి ఆలోచిస్తారు కానీ నాకు మాకు జరిగింది కనిపిస్తా మీకు.